శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పుకుందాం. భాగవతంలో తండ్రి అయిన భీష్ముని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాలనే మాట్లాడేవారు. కృష్ణుని కథలు కూడా చెప్పేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణి కూడా వారు చెప్పే కథలను వింది. అందువలన క్రమంగా ఆమెకు మనస్సు కృష్ణుని యందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కథగా వింటే మనకు ప్రయోజనం తక్కువ. ఆ కథ ద్వారా మన ఇల్లు ఎలా ఉండాలో చూసుకోవాలి. మన ఇంటికి వచ్చేవాళ్ళు 15 నిమిషాలు మాట్లాడితే కనీసం భగవత్ సంబంధ విషయాలు పిల్లలకు పనికి వచ్చే మాటల్లో మాట్లాడేవాడు అయి ఉండాలి. అంతేకాని ఇంటికి వచ్చేవాడు లౌకికమైన విషయాలు వాడి మీద గోలా వీడి మీద గోలా అసలు పనికి వచ్చే విషయాలు మాట్లాడడం అలవాటు లేకపోతే అదే సంస్కృతి పిల్లలకి వస్తుంది. ఒక ఇంట్లో ఆయనకి పరమాచారి అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచారిని అస్తమానం తలుచుకుంటే ఇంట్లో పిల్లలకు పెద్దల ఎడ భక్తి భావన గౌరవం ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. తన ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మ యందు హృదయం కుదురుకుంది. ఆయన్నే వివాహం చేసుకోవాలి అని మనసునందు నిశ్చయించుకుంది. ఆవిడ ధైర్యం కలిగిందై పరబ్రహ్మతత్వం తెలిసిందై ఇంతకు పూర్వం ఏ పురుషునికి తన హృదయం నందు స్థానము ఇవ్వనిదై కులవతి అయి ఆచార సంప్రదాయం తెలిసినమున్నదై కేవలము కామముతో ఎవరో పురుషుని పొందేద్దామన్న ప్రయత్నము కానిదై ఇహపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడిన స్వరూపము కలిదై తన భర్తను తాను ఎన్నుకున్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉంది. ఆ స్థాయిని అమ్మవారు పొందేశారు. బంధువులెల్లా కృష్ణునకు బాలికనిచ్చెద మంచు సేముషి సింధువులై విచారములు చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణున్నెడ చాలా విరోధము చేసి మత్తపు పుష్పముల యందు వేణినిత్తు శిశుపాలున కంచు దాలించ అంధుడై. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడై పెద్దన్నగారైనటువంటి రుక్మి శిశుపాలుడికి ఇస్తానంటున్నాడు. కళ్ళు లేనివాడై అంటే అహంకారి అయ్యింది. అమ్మవారు జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధం అంటే అంధత్వాన్ని చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కబరీబంధాన్ని మనం ధ్యానం చేసినట్లయితే అజ్ఞానం నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుందామని తరలి కన్యాదాత గారి ఇంటికి వచ్చేసాడు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురు చెయ్యాలి. శిశుపాలుడితో జరాసంధుడు మొదలైన వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు రుక్మిణి అగ్నిజ్యోతండి అనే బ్రాహ్మణ్ణి ఆశ్రయించింది. ఆయన పిలిచి ఒక మాట అంది. మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నా అన్నగారైన రుక్మి నన్ను తీసుకుని వెళ్ళి శిశుపాలకి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకుని వెళ్ళి ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలని చేయవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిజ్యోతండు ఆ లేఖను పట్టుకుని ద్వారకానగరాన్ని చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతండు వచ్చాడని తెలుసుకున్నాడు, కానీ అగ్నిజ్యోతండు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసి ఉన్నవాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయన గౌరవించి ఆయనకు అర్ఘ్యపాదాలు ఇచ్చిన తర్వాత ఆయనకి మధురాన్నమైన భోజనం పెట్టి ఆయనకు కూర్చున్న తర్వాత ఆయన పాద సంవాహనం చేస్తూ, అయ్యా, మీరు ఏ దేశం నుంచి చెందినవారు, మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిజ్యోతండు అన్నాడు, నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖలను తీసుకొచ్చాను. ఈ లేఖ మీరు అవతరించవలసింది అని ఆ లేఖను తీసి కృష్ణునికి ఇచ్చాడు. ఆ లేఖను తీసుకుని పరమాత్మ దాన్ని చదువుతున్నారు. వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతన గారు తెలుగులో చక్కని పద్యాలతో ఆంధ్రీకరించారు. వ్యాస భగవాని మూల శ్లోకములోని శక్తి పోతన గారి పద్యాల్లో ఉంది. ఆ పద్యాలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. కన్నెపిల్లలకు పెళ్ళి అవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో కృష్ణ పరమాత్మని చూడండి. నీవు ధన్యుడువు, 10 మందిని ధన్యులు చేస్తావు, లోకమంతటికి ఆనందాన్ని చేకూరుస్తావు. నీవు భగవంతుడువు, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తివీర్యము, తేజస్సు కలవాడివి అని ఆవిడ కృష్ణుణ్ణి గుణములను ఆవిష్కరిస్తోంది.
నేను కానీ గత జన్మలో ఎప్పుడైనా వ్రతం చేసిందాన్నైతే, ఒక నోము నోచిందాన్నైతే, ఒక మహానుభావుడైన సద్గురు పాదములు ఒత్తిన దాన్ని అయితే, మనస్ఫూర్తిగా వారి పాదములు ఒకరికి పెట్టిన దాన్ని అయితే, నాకు అటువంటి పుణ్యమే ఉంటే అధముడైన చేదు ప్రభు అయిన శిశుపాలుడు నీ చేతిలో మరణించుగాక, నేను నీ దానను అవునుగాక అంది. ఇందులో రహస్యం అంత ఉంది. భీష్మకుడికి 5 కొడుకులు. ఆ కొడుకుల్లో రుక్మంతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అంటే బంగారం. బంగారం లోభాన్ని కలిగిస్తుంది. మనకు 5 ఇంద్రియాలు. ఈ 5 ఎప్పుడూ చేది ప్రభువుని కోరుకుంటాయి. చిత్త ప్రభావమే కామము. ఇంద్రియాలను అణచడం అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ 5 ఇంద్రియాలు. చేది ప్రభు అయిన శిశుపాలుడిది కామం. రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈవిడ కృష్ణుని కావాలని కోరుకుంటోంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియములు అంటే ఆవిడ అన్నదమ్ములు. ఇంద్రియములను గెలవకపోతే శరణాగతి చెయ్యాలి. కృష్ణ, నీవు చతురంగ బలములతో రావాలి. ఈశ్వర సంబంధమైన గుణములను నా యందు ప్రవేశపెట్టాలి. నీవే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలను చెయ్యాలి. నాకు ఉన్న ఈ అరిషడ్వర్గాలను అణచాలి. ఇంద్రియ లౌల్యాన్ని తగ్గించి రాక్షస వివాహం ద్వారా నన్ను నీ దాన్ని చేసుకోవాలి. రుక్మిణి, నీవు బాగా చెప్పావు, బాగానే ఉంది. నీవు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నీ దాకా వచ్చి నేను తీసుకు వెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డు వస్తే భీష్మకుని కూడా చంపవలసి వస్తుంది. అప్పుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయేరా అని నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో. మా వాళ్ళు నన్ను పెళ్లికి ముందే ఊరి చివర ఉన్న పరమశివుడి ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి మహాదేవుడైన శంకరుని ఆలయానికి పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవికి అర్చన చేస్తాను. ఆ సమయంలో నీ వచ్చి నీ రథం మీదకి ఎక్కించుకుని తీసుకువెళ్ళిపో అని ఉపాయం కూడా అమ్మవారు కృష్ణుడికి బోధ చేసింది. అమ్మవారు అలా చెప్పడంలో రహస్యం అది సర్వస్వ శరణాగతి. ప్రాణేశ, నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా? పురుషరత్నమా, నీవు భోగింపగా లేని తనులతలవని సౌందర్యమేలా? భువనమోహన, నిన్ను పొగడగా లేని చక్షురింద్రియములు సత్వమేలా? దయిత, నీ అధరామృతము పానగా లేని దిహకు ఫలసిద్ధి ఎలా? అంటే, ప్రాణేశ, నీ గురించి విన్ని చెవులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడు. అతడు నీకు శత్రువు. అందువల్ల అతని భర్తృత్వం నాకు అక్కర్లేదు. నిన్ను చూడ్డానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృతం పానం చెయ్యాలని ఉంటుంది. నీవు అనుభవించని సుందర సుకుమార శరీర లావణ్యము ఎందుకు కొనగాంది. నిరంతరము నిన్ను గాఢాంగలింగనం చేసుకొని నీ మెడలో ఉన్న వనమాల వాసన చూడాలని నాకు కోరిక. ఎన్ని జన్మలెత్తినా ఎందుకు? ఎంత పెద్ద శరీరాలు వస్తే ఎందుకు? నీ సేవ చేయలేని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. నేనీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్ధలాభంబు కలుగచుండు. నేనీ చరణసేవ ఏ ప్రొద్దు చేసిన భువనోత్పన్నంబు పొందగలుగు. నేనీ లసన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధు సంతతులు వాయునట్టి నీ యందు నా చిత్త మనవరతము నచ్చియున్నది. నీ యాన నానలేదు. కరుణ జోడము కంసారి కలవిధారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. ఈశ్వర, నీ గుణాలు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే సంసారంలో తిరగడం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లబడి హాయిగా ఉంటుంది. సంసారపాసములు తెగిపోయి పునరావృతరహిత శాశ్వత శివసాహిత్యము స్థితిని ఇవ్వగలిగిన నీ నామము పలుకగా కలిగిన నాడు ఆ నోరు ఇంద్ర పదవి అక్కర్లేదు. కృష్ణ, నిన్ను చేరుకోవాలని కోరుకుంటున్నాను. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. వాడెవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి? నీవు పురుష సింహానివి. సింహం తినవలసిన పదార్థం నక్క తిందామనుకుంటే సింహం నక్కని ఎలా చీల్చేస్తుందో అలా నీ వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇదే నా ప్రార్థన.
నీ పాదముల నుండి స్రవించే ఆకాశగంగయందు మునక వేయాలని కోరుకునే మహాపురుషుల వలె కృష్ణ ఈ జన్మకే కాదు 100 జన్మలైనా సరే పొందితే నిన్నే పొందుతాను, పొందకపోతే నీకోసం ఎన్నో వ్రతాలు చేస్తాను, అంతేకాని అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అని రుక్మిణీదేవి ఆ లేఖల్లో కృష్ణ పరమాత్మకు విషయాలన్నిటినీ పొందుపరిచింది. ఇది రుక్మిణీ కళ్యాణ ఘట్టము. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.